అసలు 'భగవంత్ కేసరియే' కాదు. 'భగవంత్ కేసరి' నుంచి 1, 2 సీన్‌లు మాత్రమే తీసుకొని మూవీ చేశామని చెప్పి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌గా చెప్తూనే వచ్చారు. లాస్ట్‌కి చూస్తే హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం 'భగవంత్ కేసరి' సారీ జననాయకుడు, తమిళ్లో జననాయకన్ మూవీ కోసమే మాట్లాడుకుందాం. ఇది ఒక రివ్యూ అనుకోండి, లేదా రోస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ ష్యూర్గా ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. అండ్ మీరు నా వీడియోస్ని హైప్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. దానివల్ల నాకు కూడా కొంచెం వ్యూస్ వస్తాయి. ఓకేనా? సో ఈ మూవీలో మెయిన్ కాస్ట్ అందరికీ తెలిసిందే, జననాయకుడు. ఈ మూవీలో విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ వీళ్ళు నలుగురు మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై హెచ్ వినోద్. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది అనిరుద్ధ్. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ ZEE5 లో అవైలబుల్ గా ఉంది. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ మూవీ తెలుగు డబ్ లో కూడా ఈ మూవీ అవైలబుల్ గా ఉందన్నమాట. సో మీరు తమిళ్లో చూడాల్సిన అవసరం లేదు, తెలుగులోనే హ్యాపీగా చూడొచ్చు. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే జీవీఎం ఉంటారు కదా, జీవీఎం ఏమో చనిపోతారు. వాళ్ళ కూతుర్ని మన విజయ్ కి అప్పగిస్తారనమాట. నా కూతుర్ని నువ్వే కేర్ చేయాలి అని. సో తెలిసిందే కదా, భగవంత్ కేసు తెలుసు కదా, సేమ్ స్టోరీయే, అటు ఇటు ఏమి చేంజ్ ఏమి ఉండదు. ఓకే, ఆల్మోస్ట్ 80% సేమ్ ప్లాట్, సేమ్ వే ఆఫ్ మేకింగ్, అంతా అదే, ఇంకేం లేదు. ఇటువైపు నుంచి దోశ అటేసారు, అటు నుంచి ఇటేసారు అనమాట. కొంచెం ఎక్స్ట్రా మసాలా యాడ్ చేశారు అంతే, అంతకు మించి అసలు ఏం ఉండదు. ఓకేనా? సో ఇదే ప్లాట్. ఇందులో పర్ఫార్మెన్సెస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎప్పుడు బాలయ్య బాబుకి ఒక చార్మ్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎలాంటి క్యారెక్టర్స్ చేసినా సరే అతను చాలా చూడడానికి బాగా కనిపిస్తారు. ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం, ఒక చార్మ్ ఉంటుంది కదా. మెయిన్ గా విజయ్లో నాకు ఆ చార్మ్ అయితే అసలు కనిపించలేదు. అసలు ఓపెనింగ్ షాట్ నుంచి ఎండింగ్ షాట్ వరకు బాలయ్య అనే ఒక యాటిట్యూడ్ ని విజయ్ మెయింటైన్ చేయలేకపోయాడు అనిపించింది. నేనేమి నవ్వి జోక్ చేస్తున్నాను అనుకోకండి, మీరు కూడా మూవీ చూస్తే అదే అంటారు. ష్యూర్ గా నాకు బాలయ్యే బెటర్ అనిపించారు విజయ్ కన్నా. సో నాకు ఇందులో పర్ఫార్మెన్స్ ఏమీ అంతగా అనిపించలేదు. మేబీ తమిళ వాళ్ళకి నచ్చొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒరిజినల్ చూసిన వాళ్ళకి బేసిక్ గా అసలు రీమేక్స్ నచ్చవు. సో నేను కూడా ఆ కేటగిరీలో ఒక మనిషినే కాబట్టి నాకు కూడా బాలయ్య బాబు క్యారెక్టర్ యాటిట్యూడే బాగా నచ్చింది, ఆ పర్ఫార్మెన్సే బాగా నచ్చింది. అండ్ మమితా బైజు ఏమో శ్రీలీల చేశారు. ఓకే, ఆమె బాగా చేశారు. కాకపోతే లాస్ట్ ఒక 20 మినిట్స్ లో అయితే అయ్యో క్రింజ్రా బాబోయ్ అనిపించింది. నాకు అసలు నచ్చలేదు. బట్ ఇట్స్ ఓకే, ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆమె బాగా చేశారు. అండ్ పూజ హెగ్డే ఏంటి, మన దానిలో కాజల్ ఉంటారు కదా, నేను ఎక్కడ హర్ట్ అయ్యానంటే ఆంటీ అని అంటారు కదా, వల్ల చాలా హర్ట్ అయ్యాను నేను. అండ్ ఇప్పుడు సైకియాట్రిస్ట్ అంటే పెద్దగా సింక్ అవ్వలేదు అనమాట. అందుకే ఏంటి జర్నలిస్ట్ అని పెట్టారు అనమాట. అంటే ఏదేదో వెతికేసి ఏదో పోటీ చేస్తారని అనుకోకండి, అదే అలాంటి క్యారెక్టర్స్ ఏం లేవు, క్యారెక్టరిస్టిక్స్ ఏం లేవు. ఏదో అలాగా పడి ఉంటుంది, అంటే మనం ఏదో ఫీమేల్ క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నాము అని చూపించడానికి జర్నలిస్ట్ గా పెట్టారు తప్పించి అంతకు మించి అక్కడ మ్యాటర్ ఏమీ లేదు. అండ్ మన విలన్ బాబీ డియోల్ పాపం ఆ యానిమల్ అని చెప్పి ఒక సినిమా తీసేది అంతే. ఇంకా మన సౌత్ నార్త్ లో కూడా చాలా మూవీస్ లో ఏవేవో పిచ్చి పిచ్చిగా విలన్ రోల్స్ ఇచ్చి సావగొడుతున్నారు అతన్ని. ఇందులో కూడా సేమ్ అలాగే. బట్ ఆయనకు ఇచ్చిన రోల్ వరకు ఆయన యాక్టింగ్ బాగానే చేశారు. బట్ ఓకే, ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం కన్నా ఇంకా కొంచెం బెటర్ క్యారెక్టర్స్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్‌లో నాకు 'అర్జున్ రాంపాలే' బెటర్‌గా అనిపించేది అనమాట. ఏదో ఒకటి అదే బెటర్‌గా అనిపించేది. ఇందులో ఇంకా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది అని నాకు అనిపించింది పర్సనల్‌గా. సో పర్ఫార్మెన్సెస్ అన్నీ ఇలా ఉన్నాయి. అండ్ వీళ్ళే కాదు, ఇంకా నాజర్, ప్రియమణి, ఇంకా ఎవరు, ఇంకా చాలా మంది ఉన్నారనమాట. చిన్న చిన్న నరీన్, ఇలాగ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరూ కూడా పర్లేదు, బాగానే చేశారు. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ నాకు ఈ మూవీలో పెద్దగా ఏం అనిపించలేదు. బట్ 2, 3 సాంగ్స్, ఐ మీన్ బీజిఎమ్స్ అవన్నీ బాగా క్లిక్ అయ్యాయి ఇక్కడ. బట్ ఓకే ఫైన్, అంటే ఒక జైలర్ లేదా ఒక డీసీ అలాంటి ఒక మ్యూజిక్ ఏం కాదు. ఓకే, ఏదో యావరేజ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ లాగా అనిపించింది. యావరేజ్ కానీ ఇంకా కొంచెం తక్కువే అని చెప్తాను. తనేం కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు నాకైతే అనిపించలేదు. అండ్ నాకు ఎక్కువ బాధ అనిపించింది అంటే డైరెక్టర్ని చూసే. డైరెక్ట్ గిస్వంటి సినిమాలు తీసేవారు అసలు. అయ్యో తీరన్, అదే మన కార్తీ యాక్ట్ చేశారు కదా, దాని పేరు మర్చిపోయింది తెలుగులో, ఆ మూవీ, అదే కాకి మూవీ కానివ్వండి. ఇంకా బ్లఫ్ మాస్టర్ ఉంది కదా, ఆ బ్లఫ్ మాస్టర్ యాక్చువల్లీ
తమిళ్ది ఒరిజినల్ మూవీ చదరంగ వేట, ఆ మూవీ కూడా చేసింది హెచ్ వినోదే. ఎలాంటి మూవీస్ చేసేవారు, ఇప్పుడు ఇలా చేశారు, నాకు అది బాధ అనిపించింది. బట్ ఎప్పుడైనా డైరెక్టర్ కి ఒక వ్యూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏదో ఒక మూవీ అనుకుని ఉంటారు, కానీ పక్క నుంచి ఎవరో ఒకరు ఏదో ఒక అద్భుత శక్తి వాళ్ళలో హ్యాండ్స్ అలా పెట్టి, ఫింగర్స్ అలా పెట్టి ఆ స్క్రిప్ట్ ని మార్చుతారు చూసారా, అది జరిగిందేమో ఇక్కడ అని నాకు చాలా డౌట్ కొట్టింది అనమాట. ఎందుకంటే హెచ్ వినోద్ కొంచెం పర్వాలేదు, ఆయన మూవీస్ అన్ని చూసినా సరే అంతలాగా బ్యాడ్ గా ఉండే మూవీస్ ఏం తీయలేదు. సో ఎక్కడో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదో ఉంది అని నాకు పర్సనల్ గా అనిపించింది, అందుకే చెప్తున్నాను. అండ్ ఈ మూవీ గురించి ఇంకేముందంటే మాట్లాడుకున్నా ఏమీ లేదు. ఈ మూవీకి సిబిఎఫ్సి ఫస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఎలా ఇస్తారు అసలు? ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పొలిటికల్ ఎజెండాతోనే తీసినట్టు క్లియర్ గా తెలుస్తుంది. మన దానిలో అలా ఏమి ఉండదు. భగవంత్ కేసరిలో అంత క్లియర్ అవుట్ ఒక కాన్సెప్ట్ అనుకుంటారు, అదే కాన్సెప్ట్ లోని వెళ్ళిపోతారు అనిల్ రావుపూడి. ఒక ఫన్ ప్లస్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ అలానే చూపిస్తారు అనమాట. మధ్యలో కొన్ని టాపిక్స్ టచ్ చేసినప్పటికీ కూడా ఫైనల్ గా అదే మెయిన్ కాన్సెప్ట్. దీని మధ్యలో వస్తాయి పోతాయి అన్నట్టు మిగతా సీన్స్ అన్ని ఉంటాయి. ఇందులో అలా కాదు. ఆ ఫాదర్ డాటర్ అన్న రిలేషనే ఎప్పుడో ఎక్కడో చూపిస్తుంది అనమాట. మిగతావన్నీ ఇంకా కలగలిపి మధ్యలోనేమో ఎన్ని పాలిటిక్స్ మాట్లాడతారంటే, వాళ్ళ పార్టీ జెండా పెట్టేస్తారు, వాళ్ళ పార్టీ జెండాలో ఉండే సింబల్స్ అన్ని పెట్టేస్తారు. అయ్యో మామూలుగా యూజ్ చేయలేదు, కలర్స్ అన్ని ఇంకా అన్ని పెట్టేశారు అనమాట. ఆఖరికి పార్టీ నేమే హీరో పేరు అనమాట ఇందులోని. ఇలా ఉంటే అసలు సిబిఎఫ్సి ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? అండ్ అది కాకుండా ఎలక్షన్స్ ముందు ఒక 2-3 months ముందు రిలీజ్ చేయాలని ట్రై చేశారు. ఆబ్వియస్లీ వదలరు కదా. అండ్ అది కాకుండా పోనీ అది వదిలేయండి, దాని తర్వాత ఇంకొక డ్రామా చేశారు. పాపం ఎవరో ఎడిటింగ్ వాళ్ళకి ఇస్తేనేమో మూవీ వాళ్ళు ఆన్లైన్ లీక్ చేసేసారు. దానివల్ల ఎంత కష్టాలు వచ్చాయి పాపం. అసలు ఆ లీక్ గురించి ఆలోచిస్తుంది నాకు చాలా బాధ వేస్తుంది. అయ్యయ్యో పాపం అనిపిస్తుంది. సో అలాంటివి కూడా జరిగాయి. అయ్యోయ్యో పాపం, నిజంగా చాలా పాపం. ఇవన్నీ కూడా డ్రామాలాగా అనిపించవచ్చు మీ అందరికీ, బట్ డ్రామా కాదు, ఇవన్నీ నిజంగానే జరిగాయి. సిబిఎఫ్సి టార్చర్ చేశారు, ఎందుకంటే విజయ్ అన్న పవర్, హీరోకి అంత పవర్ ఉంది, ఫాలోయింగ్ ఉందని చెప్పి అందరూ భయపడి అలా చేశారు. ఓకే, మనం పొలిటికల్ యాంగిల్స్ వద్దు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ మూవీ ప్రాపగండా మూవీ లాగా ఎక్కువ ఉంది. ఆ ప్యూర్ మన తెలుగు భగవంత్ కేసరి ఏదైతే ఉందో అదైతే లేదు ఈ మూవీలోని. అంటే కోర్ కాన్సెప్ట్ అయితే అదే, అండ్ 80% 90% ఆఫ్ సీన్స్ అయితే అవే. బట్ ఇంకా మిక్స్ అండ్ మ్యాషప్ లాగా చేసేసారు. అండ్ నాకు ఈ మూవీ చూసాక ఒకటి అర్థమైంది, ఏం తెలుసా? ఈ మూవీలో హీరో రోబోస్ తో ఫైట్ చేస్తాడు. అది రకరకాల రోబోస్ ఉంటాయి. ఆ లాస్ట్ 1/2 hour 45 minutes చూస్తే అసలు క్రింజ్ మ్యాక్స్ అనమాట. మధ్యలో రిలీజియన్ తీసుకొచ్చేస్తుంటారు, వీళ్ళంటారు వాళ్ళంటారు. అయ్యోయోయోయో తల నొప్పి వచ్చింది. పోనీ అది కాదంటే ఏవో రోబోస్ అంట, ఫ్రెండ్ అంట, ఎనిమి అంట, రోబోస్ రెండు ఫైట్ చేసుకుంటాయంట. నేను ఒకప్పుడు 2010 లో రోబో మూవీ చూసి ఆహా అని అనుకున్నాను. ఈ మూవీ ఓహో అనుకోవాల్సి వచ్చింది. చాలా అద్భుతంగా కెవ్వు కేకలా చేశారు అనుకోండి. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది, అద్భుతంగా ఉంటది అసలు ఆ రోబో. నాకు ఈ మూవీ చూసాక హీరో సూపర్ హీరోకి కన్నా ఇంకా ఎక్కువ ఇప్పుడు ఈ రోబోస్ తో ఫైట్ చేస్తాడు కదా, ఇంకొక 3-4 మూవీస్ ఛాన్సెస్ వస్తే ష్యూర్ గా ఐరన్ మ్యాన్ ని డిఫీట్ చేస్తారు, థానోస్ ని కూడా డిఫీట్ చేస్తారు, థార్ ని ఇలాగ ఫింగర్ తో టిప్పని అనేసి చంపేస్తారు అనమాట. అంత పవర్ ఉంది హీరోకి అసలు ఈ మూవీలో. అయ్యో ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అండి, ఐ రియల్లీ లవ్డ్ ఇట్. అసలు మీరు కూడా ట్రై చేయండి, హ్యాపీగా కడుపుగా నవ్వుకోవచ్చు. అసలు ఒరే బాబు ఇదేంట్రా, ఇది సినిమావా క్రింజారా, ఏంట్రా ఇది క్రింజ్ మ్యాక్స్. అసలు చాలా మంది ఏమంటారు, మన మూవీస్ ని క్రింజ్ అంటారు, బట్ మన మూవీస్ ఈ మధ్య కొంచెం బాగున్నాయేమో. ఇది మరీ దారుణం. అసలు చాలా అద్భుతమైన సినిమా ఇది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తెలుగులోనే ఉంది, ట్రై చేయండి. ZEE5 లో మనకి ఇప్పుడు కరెంట్లీ స్ట్రీమ్ అవుతుంది. ఓకేనా, ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. నా వ్యూ మొత్తం కూడా ఒక మూవీ జస్ట్ పొలిటికల్ ఎజెండా కోసం వీళ్ళు తీసుకున్నారు. అండ్ ఆల్రెడీ ఒక హిట్ అయిన మూవీ కాన్సెప్ట్స్ అన్ని హిట్ అయ్యాయి, అది కూడా వీళ్ళ పొలిటికల్ ఎజెండా కోసం మార్చి కావాలని తీసుకున్నది ఈ మూవీ. సో మనం ఏం చేయలేము, అందుకే సిబిఎఫ్సి కూడా అప్పుడు ఆపారు. ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయింది అండ్ ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. చూడాలి అనుకునే వాళ్ళు షూర్గా ట్రై చేయొచ్చు. అండ్ నా వీడియోని మాత్రం మీరు లైక్ చేయాల్సిందే, ఫస్ట్ లైక్ కొట్టండి ఓకేనా, షేర్ చేయండి. అండ్
హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ హైప్ కూడా చేశారనుకోండి ఏమైనా కొంచెం ఎక్స్ట్రా వ్యూస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ కదా హైప్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.